బాలసింగం గారి ఆధ్వర్యంలో నేడు బాస్ ముఖ్య నాయకులతో మదనపల్లి డీఎస్పీ గారు చర్చించిన తర్వాత కుదిరిన సయోధ్య. బుద్ధుని కొండలోని బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన దరిమిళ ఇప్పటి వరకు ఏర్పడిన ఘర్షణ వాతావరణానికి మరియు ప్రతిష్టంభనకు ముగింపు పలికేలా చర్చలు సఫలమయ్యాయి. ఈ నెల రోజులుగా జరిగిన పోలీస్ నోటీసులకు, బాస్ ఫిర్యాదులు, సోషల్ మీడియా పోస్టులకు ఇకపై ఫుల్ స్టాప్ పెట్టాలని ఇరు వర్గాలు అంగీకరించడం జరిగింది. బుద్ధుని కొండ సమస్య నుంచి సామాజిక పరమైన ఏ సమస్యలు అయినా ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్లే విధంగా పోలీస్ అధికారులు, బాస్ నాయకులు అంగీకరించడం జరిగింది. మరియు వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ తిరుమావళవన్ గారు ఈ నెల 23వ తేదీన సంఘటన జరిగిన మదనపల్లి బుద్ధుని కొండను సందర్శించుటకు పోలీసులు పెద్దలు అంగీకరించడం జరిగింది. అదే రోజు ధ్వంసమైన తథాగత బుద్ధుని విగ్రహం స్థానంలో పునఃప్రతిష్ఠ కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేయుచున్నాము. వీసీకే పార్టీ తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ బాలసింగం గారితో ఆధ్వర్యంలో మదనపల్లి డీఎస్పీ గారితో చర్చించిన కార్యక్రమంలో బాస్ రాష్ట్ర ముఖ్య ప్రతినిధులు కెవి రమణ, యు గణపతి, పాలకుంట శ్రీనివాసులు, ముత్యాల మోహన్, వి దొరస్వామి పాల్గొన్నారు.